తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్ అవార్డులకు సంబంధించి చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఉరఫ్ ఎఫ్డిసి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ అవార్డుల ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎఫ్డిసి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా పరిశ్రమ వర్గాలు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ప్రకటన రావడంతో టాలీవుడ్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాత అవార్డుల స్థానంలో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ముఖ్యంగా 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించడం విశేషం. ఎఫ్డిసి నిబంధనల ప్రకారం 2025 జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు నిర్మించిన చిత్రాలు మాత్రమే ఈ పోటీకి అర్హత సాధిస్తాయి. ఈ కాలంలో సెన్సార్ పూర్తి చేసుకున్న చిన్న, పెద్ద సినిమాలు ఈ అవార్డుల రేసులో నిలవనున్నాయి. ఒక పూర్తి క్యాలెండర్ ఇయర్లో వచ్చిన చిత్రాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రతిభావంతులైన కళాకారులకు, వైవిధ్యమైన చిత్రాలకు న్యాయం జరుగుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా అనేది 24 క్రాఫ్ట్ల సహకారం అని నమ్మే ఈ పరిశ్రమలో మొత్తం 17 విభాగాల్లో గద్దర్ అవార్డులను అందించనున్నారు. కేవలం నటీనటులకే కాకుండా వెండితెర వెనుక కష్టపడే సాంకేతిక నిపుణులను కూడా గౌరవించేలా ఈ విభాగాలను రూపొందించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటీనటులతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం వంటి కీలకమైన శాఖలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను దక్కనున్నాయి. ఇందుకోసం అర్హులైన నిర్మాతలు, అలాగే సాంకేతిక నిపుణుల నుండి ఎఫ్డిసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరొక ఆసక్తికరం విషయం ఏంటంటే, కేవలం సినిమా యూనిట్లే కాకుండా వ్యక్తిగత విభాగంలో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఎఫ్డిసి కల్పించింది. అంటే ఒక సినిమాలో పనిచేసిన ఏ సాంకేతిక నిపుణుడైనా లేదా కళాకారుడైనా తమ పనితీరును గుర్తించాలని కోరుతూ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పరిశ్రమలో ఉన్న అపారమైన టాలెంట్ను వెలికి తీయడానికి, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను కల్పించడానికి దోహదపడుతుంది. ఈ అవార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచే ప్రారంభం కానుంది. ఆసక్తి గల చలనచిత్ర నిర్మాతలు, అలాగే కళాకారులు జనవరి 31వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉండడంతో సినీ వర్గాలు తమ ఎంట్రీలను ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న 2025 ఇయర్ అవార్డులను ఎవరిని వరిస్తాయో సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది.